తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. మై డియర్ మాస్టర్స్, అనకాపల్లి నుంచి సాయి ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు. నైపుణ్యం కలిగి ఉండడానికి, అర్హత కలిగి ఉండడానికి ఏమిటి తేడా? వారి ప్రశ్న. నిజానికి నైపుణ్యం అన్నది ప్రస్తుతంలో నుంచి వచ్చేది, అర్హత అన్నది గతం నుంచి వచ్చేది. నైపుణ్యం అంటే మీ అంతర్గతంగా ఉన్న శక్తులు బయటికి తీసే సాధన చేస్తే వచ్చేదే నైపుణ్యం. అర్హత ఏమో గతకాలపు నీడ వల్ల వచ్చింది, అంటే మీ పేరెంట్స్ వల్ల లేకపోతే మీరు చేసిన మంచి పనుల వల్ల వచ్చేదాన్ని అర్హత అంటారు. కనుక నైపుణ్యం గొప్పదా, అర్హత గొప్పదా అంటే నైపుణ్యమే గొప్పది. ఎప్పుడూ నైపుణ్యానికి విలువ ఉంటుంది, అర్హతకి ప్రజెంట్ టెన్స్లో విలువ ఉండదు. అది గతం తాలూకా నీడ, అంటే మా తాతల నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టు ఉంటుంది అది. కనుక అర్హత, అలాగనే అర్హత చెడ్డది కాదు, మన గతం తాలూకా కష్టమే అర్హత. అయితే అది ఇప్పుడు కాదు. మళ్ళా అప్పటి అర్హతని ఇప్పుడు నైపుణ్యంతో కలిపినప్పుడే విఘ్నత బయటపడుతుంది, అప్పుడే వాళ్ళు ఆత్మ విఘ్నులు అవుతారు. కనుక మనకి నైపుణ్యం అనేది ఫస్ట్ ఉండాలి. అర్హత ఉందా లేదో పక్కన పెట్టేసుకోండి. కర్ణుడు ఎంతో నైపుణ్యం గలవాడు, కానీ అతనికి అర్హత లేదు. ఎందుకంటే అతను సూత కులంలో పుట్టాడు అని చెప్పేసి అతను పక్కన పెట్టారు. బట్ అతని నైపుణ్యం, ఆ విలువిద్యలో ఎంతో నైపుణ్యం సాధించాడు. కానీ అతనికి గుర్తింపే లేదు. అతని జీవితం అంతా ఆ బాధలోనే గడిచాడు. ఆఖరికి అతను తన నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఎన్నో బాధలు పడేవాడు. కానీ అతనికి అర్హత లేదన్న కారణంతో ఆ నైపుణ్యం తిరస్కరించబడింది. బట్ ఎప్పటికైనా సరే నైపుణ్యం అనేది సూర్యుడు వంటిది. దానికి మబ్బులు కమ్మినా కొన్ని రోజులకి మబ్బులు తొలుగుతాయి. మహాభారత సంగ్రామంలో అర్జునుడు కృష్ణుడు కలిసి ఆ కర్ణుని సంహరించే కార్యక్రమంలో అతన్ని కార్నర్ చేస్తారు. అప్పుడు కర్ణుడు కృష్ణుడిని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. కృష్ణ, నా జీవితం అంతా నేను నా నైపుణ్యాన్ని చూపిస్తూనే వచ్చాను, నాకు అర్హత లేదని నన్ను నిందించింది సమాజం, ఇది నాకు బాధిస్తుంది, నేను చాలా తప్పులు చేశాను, ఒప్పుకుంటాను. కానీ నేను నైపుణ్యం విషయంలో అద్భుతంగా ఉన్నాను, నా నైపుణ్యాన్ని ఎవరు గుర్తించలేదన్న తపనతో నేను ఈ తప్పులు చేయాల్సి వచ్చింది, దుర్యోధను కొమ్ముగాయాల్సి వచ్చింది, నాకు ఎవరైతే అర్హత కల్పించారో వాళ్ళ వైపు వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పేసి తను చెప్తాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వు అర్హతని ఎప్పుడూ కోరుకోవద్దు, అది సహజంగా రావాలి. నువ్వు కోరుకున్నప్పుడు ఏమవుతుంది, అది అయోగ్యుల నుంచి వస్తుంది అర్హత. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు దుర్యోధన దగ్గర అర్హత కోరుకున్నావు. దుర్యోధన ఎవడైతే నాకు అర్హత ఇస్తే చాలు అనుకున్నావు, అది రాంగు. అధర్మాత్ముడు ఇచ్చే అర్హత ఎప్పటికైనా డేంజరే. అదే ధర్మం వైపు అర్హత వచ్చి ఉంటే బాగుండేది నీకు. నువ్వు ఇంకొన్ని రోజులు వేచి ఉండాలి, ఇంకా నీ నైపుణ్యాన్ని పెంచాలి, అప్పుడు అటువైపు వస్తుంది. కానీ నువ్వు ఈలోపు ఏం చేసావు, తొందరపడ్డావు, అధర్మాత్ముడు కల్పించిన అర్హతని అందుకున్నావు. చూసారండి, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఇది, గమనించండి. ధర్మాత్ముడు ఇచ్చే అర్హత వేరు, అధర్మాత్ముడు ఇచ్చే అర్హత వేరు. ధర్మాత్ముడు పార్టీలో జాయిన్ అయితే ఉన్నతంగా ఉంటాం, అధర్మాత్ముడు పార్టీలో చేరితే దిగజారిపోతాం. అదే సినిమాలో ఉంది చూడండి, ఈ వైపా ఆ వైపా అని పాడతాడు, అలాగనమాట. కనుక అధర్మాత్ముడు ఇచ్చే అర్హత ఎట్టి పరిస్థితుల్లో మనం స్వీకరించకూడదు, అది త్యజించాలి. నువ్వు ఆ రోజు దుర్యోధనుడు ఇచ్చిన అర్హతను స్వీకరించావు అంటే కృష్ణ అతను నా నైపుణ్యం చూసి అర్హత ఇచ్చాడు అంటాడు. అది రాంగు. నీ నైపుణ్యం చూసి అర్హత ఇవ్వలేదు, నిన్ను ఉపయోగించుకోవడానికి అర్హతని ఇచ్చాడు. చూసారండి ఎంత స్పష్టంగా ఉన్నదో.